ఎస్. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద చాలా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడు ఇక్కడ. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం మనము డిస్కస్ చేసుకుంటున్నాము. ఇది గేట్కి అలాగే సిఎస్ఆర్ నెట్ తర్వాత సిఎస్ఐఆర్ నెట్, జామ్ ఎగ్జామినేషను, సియుఈటి ఇలాంటి వాటికి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. గేటు, సిఎస్ఆర్ నెట్, జాము, సియుఈటి వీటికి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, వెరీ ఎక్సలెంట్ ప్రాబ్లం. సో స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మర్చిపోవద్దండి. ఓకే, లైక్ కంపల్సరీగా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? వీడియో చూసిన తర్వాత ఒకసారి లైక్ చేయండి ప్లీజ్. ఓకే, సో ఏమిటి ఈ ప్రాబ్లం చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఇస్తున్నటువంటి ప్రాబ్లం ఏమిటంటే, కన్సిడర్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ d square y by dx square plus x into dy by dx, చూడండి ఇక్కడ x into dy by dx plus y is equal to 0 with initial conditions ఏం చెప్తున్నాడంటే y of 0 ఈక్వల్స్ టు 1 అండ్ y dash ఆఫ్ 0 ఈక్వల్స్ టు 0 అంటున్నాడు. ఇనిషియల్ కండిషన్స్ y ఆఫ్ 0 ఈక్వల్స్ టు 1 అండ్ y dash ఆఫ్ 0 ఈక్వల్స్ టు 0. సో వాడు ఇస్తున్నటువంటి ఆప్షన్స్ కూడా మీరు గమనించండి. వాడు ఇస్తున్నటువంటి ఆప్షన్స్ ఏమిటంటే y ఈక్వల్స్ టు e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. సెకండ్ ఆప్షన్ ఏమి ఇస్తున్నాడంటే y ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఎక్స్ స్క్వేర్ బై 2. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. తర్వాత ఫోర్త్ ఆప్షన్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అని మనకు ఆన్సర్ ఇస్తున్నాడు అనమాట. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తున్నాడా. ఇప్పుడు మీకు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ మెథడ్ చూడండి, ఇక్కడ ఫస్ట్ మెథడ్ ఏం చేస్తున్నామంటే ఐఎమ్ గోయింగ్ టు వెరిఫికేషన్ మెథడ్. ఇక్కడ వెరిఫికేషన్ ఏమిటి? ఆ వెరిఫికేషన్ మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ ఇనిషియల్ కండిషన్స్ ఏమి ఇస్తున్నారు చూడండి. ఇక్కడ మనకు ఇనిషియల్ కండిషన్స్ ఇక్కడ ఇచ్చాడా. ఇనిషియల్ కండిషను ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే y వాల్యూ మనకి ఎంత రావాలా? 1 రావాలా. చూడండి, ఆ విధంగా తీసుకుంటే చూడండి, ఫస్ట్ ఆన్సర్ ఎక్స్ వాల్యూ 0 పెడితే నీకు y వాల్యూ 1 పాసిబిలిటీ అవుతుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే y వాల్యూ నీకు 1 పాసిబిలిటీ అవుతుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే y వాల్యూ 1 పాసిబిలిటీ అవుతుంది. ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే y వాల్యూ 1 పాసిబిలిటీ అవుతుంది. 4 ఆప్షన్లు సరిపోతున్నాయి. కాబట్టి ఈ ఫస్ట్ కండిషన్ నుంచి ఏది మన ఆన్సర్ అనేది మనము నిర్ధారణ చేయలేకపోతున్నాం. ఓకేనా? తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే చూడు, ఇక్కడ వెంటనే y డాష్ వాల్యూ 0 అట్లా వెన్ x ఇస్ ఈక్వల్ టు 0 చూడు, వైని ఆన్సర్ను డెరివేట్ చేసి x దగ్గర 0 పెడితే దాని వాల్యూ నీకు ఎంత రావాలి? 0 రావాలా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఫోర్త్ ఆప్షన్ మీరు ఒకసారి గమనించుకోండి. మనం బ్యాక్ టు ఇట్లా వెళ్దాం. అప్పుడు దీన్ని డెరివేట్ చేసి ఎంత వస్తుంది చూడమ్మా, y డాష్. ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ మనము డెరివేటివ్ చేస్తే, డెరివేటివ్ చేసామనుకోండి, ఫోర్త్ ఆప్షన్ మనము డెరివేటివ్ చేస్తే అప్పుడు y డాష్ ఈజ్ ఈక్వల్ టు మనకు 1 వచ్చింది. ఇది రాంగ్ ఆన్సర్ కదా. y డాష్ వాల్యూ మనకి ఎంత రావాలి? 0 రావాలా. తర్వాత థర్డ్ ఆప్షన్ మనం ఒకసారి చెక్ చేద్దామా. థర్డ్ ఆప్షన్ ఏమైతే చూడప్పుడు y డాష్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ మనకు కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అని వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ
వెంటనే ఎక్స్ వాల్యూ 0 పెడితే అప్పుడు వై డాష్ వాల్యూ నీకు ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే వై డాష్ వాల్యూ మనకు ఎంత వస్తుంది చూడండి, మనకు 1 అని వచ్చేస్తుందా. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సరే కదా. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఫస్ట్ ఆప్షను అండ్ సెకండ్ ఆప్షను కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. 1 and 2 ఏమైపోతున్నాయి అంటే దీన్ని బట్టి మనకు ఏమని కన్ఫర్మేషన్ చేస్తున్నామంటే ఇక్కడ మీరు దీని అర్థం ఏమిటంటే 4వది రాంగ్ ఆన్సరు, 3వది రాంగ్ ఆన్సరు. కాబట్టి ఈ రెండు సక్సెస్ అవుతున్నాయి, ఈ రెండు సక్సెస్ అవుతున్నాయి. దీన్ని డెరివేట్ చేసి నువ్వు ఎక్స్ దగ్గర 0 పెట్టినా, దీన్ని డెరివేట్ చేసి ఎక్స్ దగ్గర 0 పెట్టినా రెండు సక్సెస్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఆన్సరు 1వదైనా కావచ్చు, 2వదైనా మనకు ఆన్సర్ కావచ్చు. మరి కరెక్ట్ ఆన్సర్ ఎవరో మనం డిసైడ్ చేయలేకపోతున్నాం కదా. వెరిఫికేషన్ ద్వారా 2 ఆప్షన్లు వెళ్ళిపోయినాయి. ఈ రెండిటిలో ఏదో ఒకటే మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే చూడప్పుడు అట్లా 1 or 2 అనమాట, ఏదో ఒకటి మన ఆన్సర్ 1వదైనా కావాలా లేదా 2వదైనా కావాలా. 3, 4 మాత్రము 100% రాంగ్ ఆన్సర్స్ వెళ్ళిపోయినాయి, ఎలిమినేట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనము వాటిని ఎలా చేస్తామో ఇక్కడ చూడండి ఒకసారి. ఇచ్చినటువంటి ప్రాబ్లం ఒకసారి మీరు గమనించుకోండి. d²y/dx² ప్లస్ x ఇంటూ dy/dx ప్లస్ y = 0. ఇప్పుడు చూడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని d/dx ఇంటూ xyగా రాసుకోవచ్చునా. చూడు, ఎక్స్ని కాన్స్టెంట్లో పెట్టండి, ఎక్స్ని కాన్స్టెంట్లో పెట్టి వైని డెరివేట్ చేస్తే నీకు వై డాష్ అని వస్తుంది, ప్లస్ వైని కాన్స్టెంట్లో పెట్టి ఎక్స్ని డెరివేట్ చేస్తే నీకు 1 అని వచ్చేస్తుంది. ఇది వచ్చిందా లేదా? దీన్ని ఇలా రాసుకోవచ్చునా, దీన్ని కూడా ఇలా రాసుకోవచ్చునా. d/dx ఇంటూ dy/dx అని రాసుకోవచ్చు కదా. దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను టోటల్గా ఏం చేస్తున్నానంటే ఇట్లా d/dx ఇట్లా కామన్ తీస్తే ఇక్కడ మనకు మిగిలేది ఏమిటంటే dy/dx ప్లస్ xy = 0. ఇప్పుడు అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తావో ఈ డెరివేటివ్ ఇదైపోయింది. ఇంకా నీకు ఇక్కడ మిగిలేది ఏమిటి? dy/dx ప్లస్ xy = c1. dy/dx ప్లస్ xy = c1. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇనిషియల్ కండిషన్ ఇచ్చినాడు చూడండి. ఇక్కడ మనకు dy/dx వాల్యూ 0 ఎప్పుడు వెన్ x = 0 అట్లా. x వాల్యూ 0, dy/dx వాల్యూ 0 అట్లా. చూడండి, అప్పుడు x దగ్గర 0, dy/dx దగ్గర మనం 0 పెట్టుకుంటే అప్పుడు మనకు ఏమొస్తుంది మీరు ఒకసారి ఆలోచించుకోండి పిల్లలు. dy/dx దగ్గర ఇక్కడ 0 పెట్టుకుంటాను, x దగ్గర కూడా 0 పెట్టుకుంటే నాకు c1 వాల్యూ నాకు ఏమొచ్చేస్తుంది? 0 కదా. ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చినాడు కదా. Therefore, dy/dx ప్లస్ xy = నీకు ఏమైపోతుంది? 0 అయిపోతుంది. ఇప్పుడు నౌ ఐఎమ్ గోయింగ్ టు వేరియబుల్స్ అండ్ సపరబుల్స్ ప్రకారం చూడండి. ఇక్కడ dy ఇక్కడ వేరియబుల్స్ అండ్ సపరబుల్స్. ఇప్పుడు dy/dx = -xy. అప్పుడు dy/y = -x ఇంటూ dx. వెంటనే ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. చూడప్పుడు 1/y అంటే ఏమైపోతుంది? log y. తర్వాత -x యొక్క ఇంటిగ్రేషన్ ఎంత అవుతుందంటే x² ప్లస్ c. ఓకేనా. తర్వాత మళ్ళీ మనకు ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. y = ఏమవుతుందంటే ఇప్పుడు మనకు e⁻−x² ఇంటూ c. దిస్ ఈజ్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అయితే మనకు అక్కడ ఇనిషియల్ కండిషన్ ఏమి ఇచ్చినట్టు ఇక్కడ మనకు y0 = 1 అని ఇస్తున్నాడా. అంటే దాని మీనింగ్ ఏమిటి చూడండి. ఇక్కడ దాని మీనింగ్ ఏమిటంటే
వై దగ్గర 1 తీసుకోవాలా, ఎక్స్ దగ్గర 0 తీసుకోవాలా. చూడు, వై దగ్గర నేను 1 తీసుకుంటున్నాను, ఎక్స్ దగ్గర 0 పెట్టుకుంటే సి వాల్యూ మనకి ఎంత అవుతుంది, 1 వచ్చేస్తుందా. దేర్ఫోర్ అప్పుడు వై ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది చూడు, సి వాల్యూ 1 కాబట్టి ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఇదే కదా సొల్యూషన్ ఆ ప్రాబ్లంకి. ఇదే కదా అకార్డింగ్ టు కండిషన్స్. అప్పుడు వై ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 మనకు ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఏ ఆప్షన్లో ఉంది, ఇక్కడ మనకి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇచ్చాడా. అప్పుడు ఇదే కదా మన కరెక్ట్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్ కదా. అప్పుడు 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది ఫస్ట్ మెథడ్. చూడు ఎంత బాగుంది యాక్చువల్గా. ఎందుకంటే ఇది డిఫరెన్షియల్ ఈక్వేషను, దానికి కోఎఫిషియంట్స్ వచ్చేసి వేరియబుల్స్ ఉన్నాయి దీనికి. ఇలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలంటే చాలా డిఫికల్ట్. రకరకాల అప్పుడు పవర్ సిరీస్ మెథడ్ కానీ తెలుసు కదా మనకు, సిరీస్ సొల్యూషన్స్ మెథడ్ ద్వారా చేయాలి దాన్ని. యాక్చువల్గా ఎగ్జామినేషన్లో ఇది పాసిబిలిటీ అవుతుందా. కాబట్టి ఇట్లాంటి మంచి టెక్నిక్స్ మెథడ్ని వాడుకుంటే మీకు అద్భుతంగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొందరు డౌట్ వస్తుంది ఈ ప్రాబ్లం మీద. సార్ యాక్చువల్గా ఈ ప్రాబ్లము సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా, సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి దీనికి ఎన్ని సొల్యూషన్లు ఉంటాయి, 2 సొల్యూషన్లు ఉంటాయి. మీరు ఒకటే చూపిస్తున్నారు. ఎస్, నేను ఒకటే చూపించినాను. ఇక్కడ వాడు ఇచ్చిన కండిషన్స్ ప్రకారం మీకు ఇచ్చిన ప్రాబ్లంకి ఇదే సొల్యూషన్ అవుతుంది. అప్పుడు ఇదే ఆన్సర్ అనమాట. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు మీరు వినండి. జనరల్గా సెకండ్ మెథడ్ చూడండి. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూడండి, ఆ ఇచ్చినటువంటి ప్రాబ్లంకు ఎన్ని సొల్యూషన్లు ఉంటాయంటే మీరు గమనించుకోండి, 2 సొల్యూషన్లు ఉంటాయి. ఒకటి సి ఇంటూ y1 ఆఫ్ ఎక్స్ ప్లస్ సి డాష్ ఇంటూ y2 ఆఫ్ ఎక్స్, లేదా C2 అని రాసుకుందాం, తప్పేం లేదు. C2 y2 ఆఫ్ ఎక్స్ అని రాసుకుందాం. ఇట్లా మనకు 2 సొల్యూషన్లు ఉంటాయి. చూడప్పుడు y ఆఫ్ ఎక్స్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ y1 ఆఫ్ ఎక్స్. మనం ఆల్రెడీ సొల్యూషన్ కనుక్కున్నాం చూడ, ఇక్కడ ఉందా లేదా 1లో, ఇది y1 ఇది. అది ఎంత మనకు చూడండి, ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 కదా, అట్లా ప్లస్ ఇంకా C2 మనకి ఏం తెలియదు అంటే y2 తెలీదు. C2 ఇంటూ y2 రెండో సొల్యూషన్ తెలీదు. మనకు ఒక సొల్యూషన్ తెలిస్తే రెండో సొల్యూషన్ కనుక్కోవాలంటే మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, వీ నో. సో y1 ఇంటూ ఇంటగ్రల్ ఈ పవర్ ఇంటగ్రల్ మైనస్ p ఆఫ్ ఎక్స్ dx బై y1 స్క్వేర్ ఇంటూ dx కదా ఫార్ములా. ఇక్కడ p ఆఫ్ ఎక్స్ అంటే ఏంది సార్ అనేది కూడా మీకు డౌట్ రావచ్చు. చూడండి, ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఇదే కదమ్మా, ఎక్స్ ఇంటూ వై డాష్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనము ఎవరితో కంపారిజన్ చేయాలంటే వై డబల్ డాష్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై డాష్ ప్లస్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0తో కంపారిజన్ చేస్తే అప్పుడు పిఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది మనకు, ఎక్స్ కదా. సో y1 ఇంటగ్రల్ ఈ పవర్ మైనస్ పి ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అవుతుందో చూడండి. పి ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఎక్స్ కదా వాడు ఇచ్చింది, dx ఇట్లా dx బై y1 స్క్వేర్ y1 ఈ పవర్ ఎక్స్ని ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఎక్స్. ఇక్కడ y1 స్క్వేర్ అంటాడు. y1 అంటే ఏమిటి, ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయా. తర్వాత మళ్ళీ ఇంకా మనకి ఏం మిగులుతుందో చూడండి, ఇక్కడ y1 అంటే మనందరికీ తెలుసు ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ ఇంటగ్రల్. ఎప్పుడైతే ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 పైకి వెళ్ళింది అనుకోండి, ఇది ఏమవుతుందో తెలిసిన ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ డిఎక్స్ అని అయిపోతుంది. సో నేను ఏం చేస్తున్నానంటే y2ను ఇలా రాసుకుంటున్నాను చూడండి, ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ నేను ఇంటగ్రల్ 0 టు ఎక్స్ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ బై 2 ఇంటూ డిటీగా రాసుకోవచ్చు, ఏం తప్పు లేదు.
ఇట్లా రాసుకోవచ్చు. ఇదే y2 అంటే. ఓకేనా? సో అప్పుడు దేర్ఫోర్ అప్పుడు ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్ ఏమవుతుందో చూడండి మనకు. సో c ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ c2 ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ ఇంటగ్రల్ 0 టు ఎక్స్ e పవర్ మైనస్ టీ స్క్వేర్ బై 2 ఇంటూ డిటీగా రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి మనకు కండిషన్స్ ఏమి ఇస్తున్నాడు. y0 ఇది యాక్చువల్గా ఒరిజినల్ సొల్యూషన్ అనమాట. దీనికి ఇది సొల్యూషన్. ఇప్పుడు ఇనిషియల్ కండిషన్స్ ఏమి ఇస్తున్నాడు చూడండి మనకు. y0 ఈజ్ ఈక్వల్ టు 1 చూడండి. x దగ్గర 0, y దగ్గర మనము 1 పెట్టుకుంటాము. చూడప్పుడు ఇక్కడ y ఉంది కాబట్టి దాని దగ్గర 1 పెట్టుకుంటున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి. నేను అప్పుడు x దగ్గర 0 పెట్టుకుంటాను. అప్పుడు e పవర్ 0 1 అవుతుంది. నాకు ఇక్కడ c మిగులుతుంది. ఇక్కడ గమనించుకోండి మీరు. ఇక్కడ పిల్లలు కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ x దగ్గర 0 పెట్టుకుంటే అప్పుడు లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ రెండు సేమ్ అవుతాయి కదా. అప్పుడు నీకు ఆటోమేటిక్గా ఈ పార్ట్ అంతా 0 అయిపోతుంది. అప్పుడు నీకు c వాల్యూ నాకు ఎంత వచ్చేసింది, 1 వచ్చేసింది కదా. తర్వాత రెండో కండిషన్ ఏమిటి. y'0 ఈక్వల్స్ టు 0 అంటే x వాల్యూ 0 తీసుకోవాలా, y' వాల్యూ కూడా మనం 0 తీసుకోవాలా అని దాని అర్థం. అప్పుడు చూడండి దీన్ని డెరివేటివ్ చేయాలి. దీన్ని చూడండి ఇక్కడ దీన్ని డెరివేట్ చేస్తే y' అంటే దాని దగ్గర ఏమి రాసుకుంటావు 0. అట్లా డెరివేటివ్ చేయాలా, 0ను సబ్స్టిట్యూట్ చేసేసేయాలి. ఒకేసారి అయిపోవాలి ప్రాసెస్ అంతా. నెక్స్ట్ దీన్ని చూడండి ఇక్కడ దీన్ని డెరివేటివ్ చేసి ఇక్కడ చూడు దాని డెరివేటివ్ ఎంతనో తెలుసునా దీనికి. మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ మళ్ళీ పవర్ని డెరివేట్ చేస్తే నీకు మైనస్ 2x బై 2 అని వస్తుంది. తర్వాత x ఈజ్ ఈక్వల్ 0 పెడితే మొత్తం ఇదంతా 0 అయిపోతుందా. చూసావా. దీన్ని డెరివేటివ్ చేసి x దగ్గర 0 పెడితే దీని వాల్యూ 0 అయిపోతుంది. తర్వాత ప్లస్ c2 ఇంటూ ఒకసారి మీరు గమనించుకోండి. c2 ఇంటూ ఇక్కడ ఏమవుతుందో చూడమ్మా. డెరివేట్ చేసే విధానం చూడండి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. దీన్ని కాన్స్టెంట్లో పెట్టి దీన్ని కాన్స్టెంట్లో పెట్టి దీన్ని డెరివేటివ్ చేయాలన్నా. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. దీన్ని కాన్స్టెంట్లో పెట్టి దీన్ని డెరివేట్ చేస్తావు. దీన్ని కాన్స్టెంట్లో పెట్టి దీన్ని డెరివేట్ చేసిన తర్వాత x దగ్గర ఎంత పెడతావు, దీనికి మళ్ళీ నువ్వు 0 పెడితే నీకు ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ యూవీ చేయాల, డెరివేటివ్ ఆఫ్ యూవీ చూడు. దీన్ని కాన్స్టెంట్లో పెట్టుకొని దీన్ని డెరివేట్ చేస్తావు. డెరివేట్ చేసి x దగ్గర 0 పెట్టాలి, నీకు ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. ప్లస్ తర్వాత e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2ను కాన్స్టెంట్లో పెట్టుకొని దీన్ని డెరివేటివ్ చేయాలా. d బై dx ఇంటూ ఈ పవర్ ఇక్కడ ఇంటగ్రల్ 0 టు ఎక్స్ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ బై 2 ఇంటూ డిటి. అట్లా. సో అప్పుడు 0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇంకా మీరు అబ్జర్వ్ చేయండి. c2 ఇంటూ సో ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ ఇక్కడ చూడండి. ఇక్కడ లైబ్నిట్జ్ రూల్ కదా మనం ఉపయోగించాల్సింది. లైబ్నిట్జ్ రూల్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. లైబ్నిట్జ్ రూల్ కదా ఉపయోగించుకోవాల్సింది. ఇక్కడ చూడండి, ఇక్కడ లైబ్నిట్జ్ రూల్ ఇదే కదా. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇంటగ్రల్ పై ఆఫ్ ఎక్స్ టు సై ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ టీ డిటి ఇలా ఉంటే లైబ్నిట్జ్ రూల్ చాలా క్లాసులో మనం డిస్కస్ చేసాం. ఇక్కడ లైబ్నిట్జ్ రూల్ ఏమిటి. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ ఎఫ్ ఆఫ్ సై ఆఫ్ ఎక్స్ ఇంటూ అప్పర్ లిమిట్ డెరివేటివ్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ ఇంటూ లోయర్ లిమిట్ డెరివేటివ్. ఈ లైబ్నిట్జ్ రూల్ను అక్కడ ఉపయోగించుకొని చేయవలసినటువంటి అవసరం ఉంది. ఓకేనా. రైట్. ఒకసారి మళ్ళీ పైకి వచ్చేద్దాం చూడు. ఇక్కడ అప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి. ఇది కాన్స్టెంట్లో పెట్టుకున్నాం చూడు. ఏం చెప్తాడు ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ అప్పర్ లిమిట్ డెరివేటివ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎంత మనకు 1 అంతే.
ఇంకా లోయర్ లిమిట్ చూడండి, లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ టీ ప్లేస్లో 0 పెడతావు, అప్పుడు e⁻0 ఇంటూ లోయర్ లిమిట్ డెరివేటివ్ నీకు ఎంత అయిపోతుంది? 0 కదా. తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ దగ్గర ఎంత తీసుకోవాలో మనం 0 కదా తీసుకోవాల్సింది. చూడండి ఇక్కడ కండిషను, ఇనిషియల్ కండిషను వై డాష్ దగ్గర 0 తీసుకున్నాము. ఆల్రెడీ ఎక్స్ దగ్గర 0 పెట్టుకుంటే అప్పుడు 0 = C2 ఇంటూ చూడు ఎక్స్ దగ్గర 0 పెడితే నీకు ఇక్కడ 0 అయిపోతుంది, ఇక్కడ 0 అయిపోతుంది. టోటల్గా నీకు ఎంత వస్తుంది? ఇక్కడ నీకు 1 వచ్చేస్తుంది. దట్ ఇంప్లాయిస్ C2 వాల్యూ 0 వచ్చేసింది కంప్లీట్గా. ఫ్రమ్ 2 నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? సి వాల్యూ C2 వాల్యూ రెండు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఫ్రమ్ 2 ఇక్కడ ఏముంచండి? ఫ్రమ్ 2 y ఆఫ్ ఎక్స్, దేర్ఫోర్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ y ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇక్కడ సి అంటే దాని వాల్యూ మనకి ఎంత వచ్చింది? చూడండి మనకు 1 వచ్చిందా? సి వాల్యూ 1 పెట్టుకుంటే e⁻−x²/2 ప్లస్ C2 వాల్యూ ఏమైపోతుంది? 0నా. సో e⁻−x²/2నే కదా ఆన్సర్ వాడు ఇచ్చిన కండిషన్స్ ప్రకారం. ఓకే, అలాగే మనము థర్డ్ మెథడ్ కూడా చేసుకోవచ్చు. థర్డ్ మెథడ్ చూడండి. ఇక్కడ థర్డ్ మెథడ్ ఏం చేస్తామంటే మనకు ఇలా ప్రాబ్లం ఇచ్చేసాడా? d²y/dx² ప్లస్ x × dy/dx ప్లస్ y = 0 వచ్చేసింది. ఆల్రెడీ మనము y1 కనుక్కున్నాము. ఎంత కనుక్కున్నాము? y1 e⁻−x²/2 ఇదే కదా. y1 ఆల్రెడీ కనుక్కున్నామా? ఇప్పుడు నీకు y2 కావాలంటే ఫార్ములా ఏమిటంటే v ఇంటూ, మీకు హింట్ ఇస్తాను తర్వాత మీరు చేసుకోండి, ఇది హోంవర్క్ చేసుకోండి. y2 ఇంటూ v ఇంటూ y1 చెప్పి ఏం చేస్తారంటే నువ్వు y2 లేదా ఇదే y2 లేదా దీన్ని y అనుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, అవసరం లేదు, y2 తీసుకోండి ఇట్లా. అప్పుడు నువ్వేం చేస్తావు? y2' కనుక్కో, y2" కనుక్కొని ఇచ్చిన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేసేసాయి. దీన్ని అప్పుడు ప్రాబ్లంను నువ్వు ఇలా అనుకోవాలా. అప్పుడు ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇలా తీసుకోవాలి నువ్వు. d²y/y2/dx² ప్లస్ x × dy2/dx ప్లస్ y2 = 0 అనుకోవాలా. అప్పుడు y2 అనేది ఇచ్చిన ప్రాబ్లం సొల్యూషన్ అనమాట. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? చూడు ఇక్కడ y2' కనుక్కుంటావు, y2" కనుక్కుంటావు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి తర్వాత నువ్వేం కనుక్కుంటావు? y2 ఆఫ్ ఎక్స్ని కనుక్కుంటావు. నాకు తెలిసి y2 ఆఫ్ ఎక్స్ ఇలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇలా వచ్చేస్తుంది y2. దేర్ఫోర్ అప్పుడు y ఆఫ్ ఎక్స్ = మనం ఏం తీసుకుంటామమ్మా? C1 ఇంటూ y1 ఆఫ్ ఎక్స్ ప్లస్ C2 y2 ఆఫ్ ఎక్స్ అని రాసుకుంటాము. సో అప్పుడు y ఆఫ్ ఎక్స్ = C1 y1 ఆఫ్ ఎక్స్ అంటే e⁻−x²/2 ప్లస్ C2 ఇంటూ x ఇంటూ e⁻−x²/2. ఇంకా దీన్ని మీరు వాడు ఇచ్చిన ఇనిషియల్ కండిషన్స్ని యూజ్ చేసుకుంటే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. ఇక్కడ నేను హింట్, జస్ట్ నేను ఇస్తున్నటువంటిది హింట్, మీరు ఇదంతా చేసుకోవాలా. ఇట్లా కూడా చేసుకోవచ్చు థర్డ్ మెథడ్. ఓకేనా? కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాబ్లమ్స్ మీకు ఎప్పుడూ అప్లోడ్ చేస్తూనే ఉంటాం. ఓకేనా? రైట్.